Hi students, welcome to RS Academy. This is Sunil. స్టూడెంట్స్ Eamcet స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన టైం ఇది. సో మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక గైడెన్స్ లాగా, ఒక పారామీటర్ లాగా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉపయోగపడతాయని మేము ఈ వీడియోలో మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ మేము అందించబోతున్నాము. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకండి. సో కంప్లీట్గా డిపెండ్ అయితే మీరు నష్టపోతారు. కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది ఒక పారామీటర్ లాగా, అంటే లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్కి ఎంతెంత డిమాండ్ ఉంది, 2018, 2019 అండ్ 2020కి సంబంధించి మీకు కంప్లీట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ డీటెయిల్స్ మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. సో ఆ ఇయర్స్లోని ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చినా, ఏ కాలేజ్కి టాప్ డిమాండ్ ఉంది, టాప్ ప్రయారిటీ ఉంది అనే విషయం మీకు అర్థమవుతుంది. సో ఒక్కో ఇయర్ ఒక్కో కాలేజ్కి ఒక్కోలా డిమాండ్ ఉంటుంది. సో అది ఏంటి, మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ని ఎలా వాడుకోవాలి, ఎంతవరకు దాని లిమిటేషన్ ఏంటి అన్న డీటెయిల్స్ సంబంధించి ఒక వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా చూడండి. అండ్ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలి అన్న దానికి సంబంధించి కూడా కింద వీడియోలో డిస్క్రిప్షన్లో మేము వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మీ యొక్క 10 minutes మీరు కనుక మా వీడియోస్కి టైం స్పేర్ చేస్తే కనుక మీ ఫ్యూచర్కి కావాల్సిన గైడెన్స్ మీకు క్లియర్గా అందుతుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు సెలెక్ట్ కాలేజ్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఏంటంటే మంచి కాలేజ్లో కనుక వస్తే, మీరు అనుకున్న గ్రూప్లో కనుక వస్తే మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే మంచి కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగా ఉంటుంది, మీ సర్కిల్ బాగా ఉంటుంది. సో ఇవన్నీ జరగాలంటే చాలా మంచి కాలేజ్ రావాలి. సో అలా మంచి కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్న డీటెయిల్స్ సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అవి చూడండి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే కనుక మా గైడెన్స్ మీకు చాలా తోడ్పాటవుతుంది స్టూడెంట్స్. సో మేము 2018, 2019 అండ్ 2020కి సంబంధించిన 3 years కట్ ఆఫ్స్ని ర్యాంక్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. సో అవి చూసుకోండి. అవి ఒక రిఫరెన్స్ లాగా, పారామీటర్ లాగా మీరు వాడుకోండి స్టూడెంట్స్. సో లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్, నా ర్యాంక్ ఏదైతే వచ్చాయో అవే పెట్టుకుంటాను అని మాత్రం అవి చూడకండి. సో లాస్ట్ ఇయర్ మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ టైం వర్షన్ వేరు, ఇప్పుడు వేరు. సో మీరు అదొక రిఫరెన్స్ తీసుకోండి, కానీ అంతేగాని మంచి కాలేజ్ పెట్టుకోవడం మానేయకండి. మీరు చాలామంది చేసిన తప్పు ఏంటంటే ఆ ర్యాంక్ చూసుకుంటున్నారు. సో ఈ కాలేజ్లో లాస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఏ కాలేజ్ పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోకూడదు. అవి జస్ట్ ఒక రిఫరెన్స్. సో మీకు ఏవైతే సరౌండింగ్స్లో మంచి కాలేజెస్ ఉన్నాయి, బెస్ట్ యూనివర్సిటీస్, అవన్నీ చూసుకుని ఆ ఆర్డర్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఈ కట్ ఆఫ్ని జస్ట్ ఒక పారామీటర్లా తీసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్.